సీతమ్మ ఏ ఊరు? మల్లారా. మల్లారా. ఈ ఎలక్షన్ ఎవరు వస్తారు? చంద్రబాబు, జగన్? జగను. ఎందుకని? జగనే. ఎందుకంటారు? జగన్ ఏం చేశారు? మాకు అన్ని చేస్తున్నాడు. మాకు కాలేజీలకు కానీ అన్నిటికీ మాకు ఉపయోగం. అమ్మఒడి కానీ 18 ఏళ్ళ డబ్బులు కానీ అందరికీ అన్నిటికీ. చంద్రబాబు వస్తే పెన్షన్ ఎక్కువ ఇస్తున్నారు. పెన్షన్ మేము వేసాం, ఎక్కువ వచ్చినా మేము వేయమయ్యా. ఎందుకని? ఏమో మాకు. చంద్రబాబు గెలిచేది కాదు, జగనే గెలిచేది. జగన్ ఓడిపిస్తాను చంద్రబాబు అన్నారు. లేదు, మేమే ఓడిపిస్తాం. అలా అంటారు. ఏమో నమ్మకం జగన్ గారు వస్తారని. వస్తారని మాకు. చంద్రబాబు పెన్షన్ ఇస్తే అడ్డుకున్నారు కదా, అదేవిధంగా ఇప్పుడు కొన్ని పథకాలు ఇస్తుంటే అడ్డుకున్నారంట. ఎందుకని? ఎవరు? చంద్రబాబు ఇచ్చాడా? ఇస్తుంటే జగన్ ఇస్తుంటే అడ్డుకున్నారంట కదా. ఏమో మనకు తెలియదా? మరి జగన్ గెలిపిస్తావా? ఖచ్చితంగా. జనం మల్లారా మొత్తం జగనే. జగనే. ఎందుకని అలా? మాకు అన్నిటికీ ఉపయోగపడి అన్ని చేస్తున్నాడని. చంద్రబాబు అయితే పింఛన్ ఎక్కువ పథకాలు ఇస్తాడు. ఎక్కువ ఇస్తే మళ్ళీ మేము తీసుకోలే. డెవలప్ చేస్తా అన్నాడుగా. ఇచ్చినా లేదు. చంద్రబాబు అయితే జగన్ గారిని జైలు పంపిస్తా అన్నారు. జగన్ జైలుకా? ఏ చూడవచ్చు ఎప్పుడైనా. పేరేంటమ్మా? జన్నమ్మ అండి. ఏ ఊరమ్మా? తోకవారిపాలెం. ఈ ఎలక్షన్ ఎవరు వస్తారు? చంద్రబాబు, జగన్? జగనే వస్తాడండి. ఎందుకని అంటే ఆయన ఇంటికి వచ్చి ₹1,00,000 ఇచ్చాడు. ఎవరికి? మా పేదలకే. ఎందుకు ఇచ్చాడు? ఆ పేదలో పైకి రావాలి, వ్యవసాయం చేసుకొని అవి పెట్టుకొని కొట్లు చీరలు అమ్ముకొని కూరగాయలు అమ్ముకొని అవి అమ్ముకొని బతకమని. చంద్రబాబు ఎక్కువ పథకాలు ఆయన ఇవన్నీ చెబుతాడు కానీ ఏం చేయడు. దొంగ మొక్కమాడండి చంద్రబాబు, పెద్ద దొంగ. ఏంటంటే వాళ్ళు అంతే, కమ్మలు దొరకరు, చెక్కరు, ఏం చేయరు. వాళ్ళు మమ్మల్ని చూడరు సరిగా. మా పేదలంటే వాళ్ళు పట్టించుకోరండి. చంద్రబాబు పెన్షన్ ఇస్తుంటే రాకుండా అడ్డుకున్నారు కదా, అదేవిధంగా ఇప్పుడు కొన్ని పథకాలు ఇస్తుంటే అడ్డుకున్నారంట. తర్వాత ఆయన వస్తాడు, ఎత్తాడండి. జగన్ వస్తాడు, ఎత్తాడు. మాకు అన్ని ఎత్తాడు. చంద్రబాబు ఈడు వచ్చినా కూడా ఈడు. జగన్ 3,000 పింఛన్ ఇస్తే చంద్రబాబు 4,000 ఇస్తున్నారు కదా. ఒక్క చెప్పటమే కండి. ఏం చెప్పాడు? ఏం చెబుతాడు? ఏం చేయడు. చెబుతాడు, చేయడు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. ఎప్పుడు ఇచ్చాడు? ఎవరికన్నా ఒక్క ఉద్యోగం ఇచ్చాడా? జగన్ గారు ఏమి ఇవ్వలేదు అన్నారు ప్రజలకి. జగన్ ఇవ్వలేదా? జగన్ ఇవ్వండి. ఎట్టా రైతు బజార్ ఇచ్చాడు, ట్రాక్టర్లు ఇచ్చాడు, మరి ఇంటింటికి ₹1,00,000 అమ్మఒడి, 18 ఏళ్ళు రుణమాఫీ, ఎన్ని పథకాలండి. చెయ్యొద్దని ఓరక వాళ్ళు ఆయన గెలుస్తున్నాడని అమనిందలేసి అట్ట చెప్పుకుంటున్నారు. ఈయన రానికుండా చెయ్యాలని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అయినా ఆయన వచ్చేది ఆయనే. మాకు నమ్మకం అండి. ఆయనే నమ్మకం. చంద్రబాబు జగన్ గారిని జైలుకి పంపిస్తాను. ఎవరు? ముందు ఏమైనా పోతాడు, అది చూసుకోమను. చంద్రబాబే పోతాడు మళ్ళీ. మొన్న పోయాడుగా, అప్పుడు పోయాడుగా. మరి ఎందుకు పోయాడు అప్పుడు? ఇప్పుడు కూడా పోతాడు. గ్యారంటీ ఇస్తానండి నేను. మా తోకవారిపాలెం. జగన్ గారు వచ్చాక రాష్ట్రాన్ని అమ్మేస్తారంటున్నారు కదా. అమ్ముతాడా? బాగుపడుతుంటే అమ్ముతాడా? మాకు మరి మీ అన్ని డబ్బులు ఎవరు? మీరు ఇస్తున్నారండి. చంద్రబాబు ఇస్తున్నాడా? ఏడన్నా తెచ్చి అప్పు దాని పప్పు దాని ఆయనే ఇస్తున్నాడు కండి. మాకు ఎవరన్నా ఇస్తాడా? ₹10 ఇస్తారా? ఎందుకని అట్ట అబద్ధాలు చెప్పటం ఎందుకు? అబద్ధాలు చెప్పినాడు ఎవడు పైకి రాడు. వాళ్ళు చెప్పుకుంటారు. టీడీపీ అంతా అబద్ధం అండి. చెత్త అబద్ధం. ఎందుకంటే ఇప్పుడు వాలంటీర్లో ముసలాళ్ళకు డబ్బులు పింఛన్లు ఇస్తుంటే పింఛన్లు నేనకుండా చేసింది కూడా ఆయన. ఇప్పుడు మళ్ళీ జగన్ ఇయ్యలేదని మళ్ళీ పోరాటాలు చెబుతున్నాడు. ముసలాళ్ళు చచ్చిపోయారని చెబుతున్నాడు. వాళ్ళు చచ్చిపోయారు. వీళ్ళు నువ్వు చేసిన దానికే చచ్చిపోయింది. అది జగన్ గారు వచ్చాక రాష్ట్రం నాశనం అయిపోయింది, రాకుండా చేస్తా ఉన్నారు కదా. రానప్పుడుగా అనుకునేది మేము. ఆయనే వస్తాడు, మాకు నమ్మకం. సరే అన్ని అనుకోని అన్నీ రాపోయినా కూర్చునేది ఆయనే. సీట్లో కూర్చునేది.